శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్విట్జర్లాండ్ యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 31/5/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, నేను ఉదయం 5 గంటలకు స్నానాధికములు పూర్తి చేసి కొంటిని. వర్మతో కలిసి క్రిందకు దిగివచ్చి విద్యాలయ లైబ్రరీ హాలులో సమావేశమైన ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రార్థన చెప్పి ధ్యానము చేయించి తిని 7 గంటల నుండి 7:30 వరకు ప్రేయరు సాగినది. ధ్యాన సమయమున వారి విద్యాలయమునకు సంబంధించిన ఫోటోగ్రాఫరు ఫోటోలు తీసెను. 8 గంటలకు అల్పాహారమైన వెనుక ఉపాధ్యాయులందరూ సమావేశమైరి. బోధనా పద్ధతులు, విద్యార్థుల మనస్తత్వము అను అంశముపై నేనొక చిన్న ప్రవచనము చేసి తిని 9:30కు బయలుదేరి మేము లిలియాన్ గృహమునకు వెళ్ళితిమి. అచట జగన్మాత పూజా సభ్యులకు స్త్రీలు కొందరు భారతదేశమును గూర్చిన విజ్ఞాన విషయములను అడిగి తెలిసికొనిరి. కొందరు తమ జాతక చక్రములు చూపించి జీవిత సమస్యలను గూర్చి ముచ్చటించి సలహాలు పొందిరి. కార్యక్రమము పూర్తి అగుసరికి మధ్యాహ్నము 12 గంటలైనది. లిలియాన్ గృహమున మేము భోజనము చేసి మా వసతికి వచ్చి విశ్రాంతి తీసుకొంటిమి. మధ్యాహ్నము నుండి సాయంకాలము వరకు డైరీ వ్రాసుకొనుట, టైపు పని పూర్తి చేసితిమి. సాయంత్రము 6 గంటలకు స్నానము చేసి నేను వర్మ ఒంటరిగా ఆ కొండపైని పచ్చిక మైదానములలో తిరిగి రావలెనని బయలుదేరితిమి. ఇజాబెల్కు తెలిసినచో తానే కారులో తీసుకొని పోయి ఆ ప్రదేశములు చూపుదునని చెప్పును. ఆనాడు సాయంకాలము ఎలిజబెత్ లిలియాన్ ఏదో పని మీద ఎటో పోయినట్లున్నది. మా జోలికి రాలేదు. మేము మెల్లగా సద్దు చేయకుండా గదులు తాళము బిగించి మేడమెట్లు దిగుచుంటిమి. యువతి వలె అలంకరించుకొని ఇజాబెల్ మాకు శకునముగా ఎదురు వచ్చినది. మా మాటతో నిమిత్తము లేకయే ఆమె మాతో మెట్లు దిగుచూ సంభాషణ ప్రారంభించినది. అవును, పునర్జన్మ సిద్ధాంతమును గూర్చి మీరు మీ దగ్గర కొన్ని సందేహములు ఈ సాయంకాలము తీర్చుకొనదలచితిని. కారు సిద్ధముగా ఉన్నది. ఆ కనిపించుచున్న చిన్న కొండపై మా చెల్లెలు ఈ విధమైన విద్యాలయమునే ఒకదానిని నడుపుచున్నది. మీకు ఆమెను పరిచయము చేసినట్లు కూడా అగును. మనము అచ్చటకు పోయి వచ్చుటలో నా సంభాషణ కూడా పూర్తి అగును. మేము మెట్లు దిగుట పూర్తి అయినది అంటే మెట్లు దిగేలోపు ఆవిడ ఇట్లా సంభాషణ చేసిందటండి. మన కార్యక్రమమును తానే నిర్ణయించుచున్న ఈమె బుర్రలో అనేక ప్రయోజనములు ఎగుడు దిగుడుగా పేరుకొని ఉన్నవి అని వర్మతో తెలుగులో మాట్లాడి తిని. మేము వ్యక్తిగతముగా మాట్లాడుకొనదలచినప్పుడెల్లా తెలుగును ఉపయోగించు సదుపాయము మాకున్నది. నేను వెంటనే ఆమెతో, మీకు అభ్యంతరము లేనిచో రేపు సాయంకాలము మనము మీ చెల్లెలిని చూచి వస్తాము. అది విని ఆమె ఇట్లనెను, పోని మీరు విశ్రాంతిగా తిరిగి రాదలచినచో ఈ పూల పొదలలోనున్న 4 బాటలు త్రిప్పి తీసుకొని వచ్చేదను. అప్పుడు మాస్టర్ అన్నారండి, పర్వాలేదు, మేము కొంత దూరము నడచి తిరిగి వచ్చేదము. ఆమె మందస్మితముతో మరలా హెచ్చరించినది. సాయంకాలము 6 గంటల తరువాత పురుషులు ఇచ్చట తిరుగుచుండరాదు. మిమ్మెవరూ అభ్యంతర పెట్టకుండా 1-2 విద్యార్థినులను మీ వెంట పంపెదను. నేనిట్లాంటిని. అప్పుడు మాస్టర్ అన్నారండి, ఒక పని చేసిన బాగుండును. మేము తిరిగి వచ్చేసరికి మమ్ములను లోనికి రానిచ్చుటకు 1-2 విద్యార్థినులను ఇచ్చట ద్వారము దగ్గర ఉంచుము. ఆమె సరే అని వెళ్ళబోవచ్చు. మీరెప్పుడైనా సైకోసింథటిక్ సొసైటీ పేరు వింటిరా?
నేను అందులో సభ్యత్వము కలిగి ఉన్నాను. అందు అనేక గ్రంథములు విలువైనవి ప్రచురింపబడినవి నా దగ్గర ఉన్నవి. వానిని మీ వంటి వారు చదివి తీరవలెను. పోని రేపు చూపించెదను, పోయిరండు అని సాగనంపి లోనికి పోయెను. మాస్టర్ చెప్తూ ఉన్నారు, మాకు చాలా కాలము తరువాత అప్పుడే గాలి పీల్చుకున్నట్లుండెను. పూలతీగల పొదల నడుమనున్న ఆ చోటు వెంట మెల్లగా కొండ దిగుచుంటిమి. మహానగరము బాటలు రంగుల మృగ్గులు తీర్చినట్లు దీపకాంతులతో తళుకించుచున్నవి. జెనీవా కొలను సముద్రము ఆల్ప్స్ చంద్రవంకలోయ నడుమ నిశ్చలమై ఆకాశమును ప్రతిబింబించుచున్నది. మసక చీకటులలో ఆల్ప్స్ పర్వత శ్రేణులు వ్యక్తముగా కనిపించుచు తెరలవలే మంచు పొరలలో కదలుచున్నట్లు కనిపించుచున్నవి. మరి ఒక ప్రక్క నుండి ఒలిచిన కమలాఫలము పండు రంగులో అస్తమయ సూర్యుని ఎండపొడ మా కొండబాటపై ప్రసరించి పాదములపై పడుచున్నది. ఇద్దరము కొండ దిగి కొలను సముద్రము ప్రక్కనున్న బాటపై కాలిబాట తిన్నె వెంట మెల్లగా నడుచుచుంటిమి. తెల్ల చర్మము పామరజనుల యువతి యువకులు బాట ప్రక్కన ఉద్యానము తుప్పలలో అసభ్యముగా ప్రవర్తించుచున్నారు. చిత్రాంబరుల దగ్గర నుండి దాదాపు దిగంబరుల వరకు శ్రేణులు తీర్చి సూక్ష్మజీవుల వలె చెట్ల నడుమ లుకలుకలాడుచున్నారు. ఇంతకన్నా భారతదేశపు బాటల వెంటగల అపరిశుభ్ర వాసన నయము అనిపించినది. దాదాపు 2 మైళ్ళు నడచి వెనుదిరిగి వచ్చితిమి. ప్రకృతి ఎంత మహోన్నత శిఖరములతో నీహార శిఖరాగ్రములతో మిన్నంటి పవిత్రత వెలయించుచున్నదో మానవులు అంత తక్కువగా ప్రవర్తించుచున్నారని సంభాషించుకొనుచూ తిరిగి వచ్చితిమి. చలి వణికించుచున్నది. మంచులో తడిసి ముద్దలమైతిమి. కొండను ఎక్కుచున్నప్పుడు బాటకు ఇరువైపులా పొదలలో మిణుగురు పురుగులు మెరయుచున్నట్లుండెను. పూలరేకులపై ఆకుల చివళ్లలో వ్రేలాడుచున్న మంచు బిందువులలో ప్రతిబింబించుచున్న విద్యుత్ దీప కాంతులు ఇట్లు భ్రమగొల్పుచున్నవి. మేము తిరిగి విద్యాలయ భవనమును సమీపించుసరికి 2 యువతులు మా కొరకు అచ్చట వేచి ఉన్నారు. వారు మమ్ము లోనికి కొనిపోయిరి. మా గదుల దాకా మాతో కూడా వచ్చిరి. అందు ఒక యువతి నాతో పాటు నా గదిలోనికి ప్రవేశించి సంభాషణము ఆరంభించినది. ఆమె ఇజాబెల్ గారి ఆడబడుచు రీటా హ్యూబర్. గౌతమ బుద్ధుని మూర్తిని నేను ధ్యానము చేయుచున్నాను. నా ధ్యానము నిలుచుటకు మీరు సహాయము చేయవలెను అని కోరినది. ఆమెను కూర్చుండబెట్టి ధ్యానము చేయుమని బుద్ధుని స్మరించి తిని. ఆమె నిశ్చల స్థితి పొంది 10 నిమిషములు అట్లే ఉండెను. అటుపైన కన్నులు తెరచి చూచి మరలా సంభాషణము ఆరంభించెను. నా భర్తకు ధ్యానము మున్నగు విషయములపై నమ్మకము లేదు. అయినను చాలా మంచివాడు. నన్ను అభ్యంతర పెట్టక ప్రోత్సహించును. నా యందు అతనికి ఎంతయో ప్రేమ. నాకది మమకారము అనిపించును. ఐహికములైన సుఖములతో నన్ను బంధింపచూచును. నన్ను సుఖపెట్టుటకై ఎంతో ముచ్చటపడును. నాకు అవి మనస్కరించవు. కానీ నాకాయన యందు జాలి ఎక్కువ. ఆయన ప్రవర్తనను సహించి ఉందును. ఆయనను సంతోషపెట్టుటకు ఎంతయో ప్రయత్నింతును. అయినను మనస్సు నిలువదు. మా ఆడబడుచు విచిత్రమైన ప్రవర్తన కలది. నేనన్నచో ఈర్ష్యపడును. తనకును భర్తకును పడదు. అంటే ఈమె ఆడబడుచుకి ఆ ఆడబడుచు గారి భర్తకి వాళ్ళిద్దరికి పడదటండి. నేను
నా భర్త సుఖపడుచున్నామని ఆమె భావన. ఏదో వంకపెట్టి మమ్ము వేరు చేయుటకు యత్నించును. ఆమె ప్రవర్తనపై నా దృష్టి చెలించి బాధపడకుండా మీరు నా మనస్సును అరికట్టవలెను అని అన్నదటండి. అప్పుడు మాస్టర్ అంటూ ఉన్నారు, ఆహా, మానవ స్వభావమునకు చర్మము, రంగు, దేశము, దూరము అను భేదములు లేవు, అంతయు ఒక్క తీరు. అంటే మన భారతదేశంలో కూడా ఇట్లానే ఆడబడుచు ఏదో తోడికోడళ్ళు ఇట్లా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఈర్చబట్టి ఇట్లా వ్యవహారం ఉంది కదండి, అక్కడ కూడా ఇలానే ఉంది అంటూ మాస్టర్ ఏమంటున్నారండి, మానవ స్వభావమునకు చర్మము, రంగు, దేశము, దూరము అను భేదములు లేవు, అంతయు ఒక్క తీరు. నేను అట్లే అని అంగీకరించి మరనాడు కలిసి కొందమని ఇక పోయి రమ్మని సాగనంపితిని. వారితో అట్లు ప్రవర్తింపవలెనని అప్పుడే గ్రహించి తిని. నాటి రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు విద్యాలయమున ఉపన్యసించి తిని. అందలి ప్రధానాంశము ప్రాచీన భారతీయ మనస్తత్వ శాస్త్రము. విద్యాలయమునకు సంబంధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు అనేక కక్షలకు చెందిన నగర ముఖ్యులను వచ్చిరి. ఆల్బర్ట్ సెసి శిష్యులు, జగన్మాత పూజా సమాజము వారు హాజరైరి. ఉపన్యాసమైన వెనుక కొందరు అనేక విషయములను గూర్చి ప్రశ్నించుట, నేను వివరించుట జరిగినది. నన్ను ఒక పసిబాలునిగా ధ్యానము చేయుచున్న చాపెక్స్ అను ఆమె ప్రత్యేకముగా వచ్చి నన్ను అభినందించి ఆనాటి ప్రసంగమున అనేక విషయములను తెలిసి కొంటినని చెప్పినది. రాత్రి 11 గంటలకు ఫోటోగ్రాఫర్ను వెంటబెట్టుకొని ఇజాబెల్ మా గదికి వచ్చినది. ఒక గదిలో చీకటిలో మైనపు ఒత్తులు పెట్టి కొన్ని ఫోటోలు తీయుట పూర్తి అగుసరికి రాత్రి 1 గంట అయ్యను. మేము మా గదులలోనికి పోయి నిద్రించితిమి. ఆ తర్వాత 1/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, తెల్లవారుజామున 4:30కు లేచి స్నానాధికములను ముగించుకొంటిమి. ముఖ్యమైన గ్రంథ పఠనము కొంత పూర్తి చేసుకొని 8 గంటలకు అల్పాహారమైన వెనుక ఇజాబెల్తోనూ ఆమె విద్యార్థులతోనూ ప్రేయరు చేసితిమి. ఆనాడే మేము జెనీవాకు బయలుదేరవలసి ఉన్నది. సామానులు సర్దుకొని ఇజాబెల్ దగ్గర సెలవు తీసుకొనుచుండగా ఎలిజబెత్ వచ్చి మమ్ములను లిలియాన్ గృహమునకు కొనిపోయినది. అచట భోజనములు చేసి 10 గంటలకు జెనీవాకు బయలుదేరితిమి. క్రిందటి దినముననే కరోల్ అను వృద్ధురాలు మాకు తగిన ఏర్పాట్లు చేయుటకై జెనీవా వెళ్ళినది. మేము ప్రయాణము చేయుచున్న దారిలో ఆల్బర్ట్ సెసీని గూర్చి ఎలిజబెత్తో చిన్న సంవాదము జరిగినది. అతడు ఒక సిద్ధపురుషుడని నేను పలికితిని. అతడు చాలా కోపిష్టి అనియు తనను చాలా కష్టపెట్టెననియు ఆమె చెప్పినది. కానీ తన ఆధ్యాత్మిక జీవితమునకు తాను పైకి వచ్చుటకు అతడే కారణమనియు అతని క్రమశిక్షణ విధానమునకు తట్టుకొనలేక ఆమె బాధపడినదనియు నేను వాదించి తిని. అంటే మాస్టర్ అన్నట్టండి, అంటే ఆయన పెట్టిన క్రమశిక్షణ విధానాన్ని తట్టుకొనలేక నువ్వు బాధపడ్డావు అన్నట్ట మాస్టర్. ఆధ్యాత్మికముగా ఆమె అతనికన్నా చాలా వెనుకబడి ఉండుటచే అట్లు భావించినదని కూడా చెప్పి తిని. ఆమెకు పిచ్చి కోపము వచ్చినది. 1 గంట సేపు మాట్లాడక కారును అతివేగముగా తోలినది. నేను మరలా సంభాషణము ఆరంభించి ఆమె గొప్పతనమును గూర్చి చెప్పి తిని. ఆమె సంతోషించి మొగము చేటంత చేసుకొని చక్కగా కారు తోలినది అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము జెనీవా యాత్ర అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని
సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.